వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు గోబీ రైస్ తయారు చేసుకుందాం. ఈ గోబీ రైస్ చాలా రుచిగా ఉంటుంది. గోబీ పువ్వును కాలీఫ్లవర్ అని కూడా అంటాము. గోబీ పువ్వులో ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయండి. వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత కింద కాడ ఉండేలా మనకు కావలసిన సైజులో చేతితో వలుచుకోవాలి లేదా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కడిగి జల్లెడలో వేసుకుందాం. ఇప్పుడు గోబీ రైస్కు కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందాం. కొత్తిమీర, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎగ్స్ రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఒక పెద్ద గిన్నెలో శుభ్రం చేసిన కాలీఫ్లవర్ ముక్కలు, 3 స్పూన్ల కార్న్ ఫ్లోరు, 2 స్పూన్ల మైదా పిండి, 1 స్పూను నువ్వులు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాక ఒక కోడిగుడ్డు వేసి కొంచెం నీళ్లు పోసి గట్టిగా పకోడీ పిండిలా కలపాలి. కావాలంటే 2 కోడిగుడ్లు వేసుకోవాలండి. ప్రతి ముక్కకు మసాలా పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక కాలీఫ్లవర్ ముక్కలు విడివిడిగా వేసి నూనెలో వేపాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేపాలి. హై ఫ్లేమ్లో అయితే పైన మాడిపోతుంది, లోపల కాలీఫ్లవర్ ఉడకదు. నిదానంగా ఇలా వేగాక వీటిని ప్లేట్లో వేసుకుందాం. మిగతావన్నీ ఇలాగే వేసుకుందాం. నూనె బాగా వేడయ్యాక 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, పువ్వు వేడి నూనెలో వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, కొద్దిగా జీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. కొంచెం వేగాక 1 స్పూన్ పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు ఈ తాలింపులో వేపిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నం రెడీ చేసుకుందాం. ఏ బియ్యంతో అయినా గోబీ రైస్ చేసుకోవచ్చండి. మనం బాస్మతి రైస్తో చేసుకుంటున్నాము. ఇలా ఉడికిన అన్నాన్ని మనకు తగినంత ప్లేట్లో వేసుకుందాం. అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఈ అన్నంలో తాలింపు వేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలపాలి. అన్నానికి ఉప్పు, పులుపు బాగా పడుతుంది. ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. చాలా రుచిగా నోరూరించే గోబీ రైస్ రెడీ అయిందండి. ఈ గోబీ రైస్ వేడిగా ఉన్నప్పుడే తింటే చెప్పలేని రుచి.